తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ వెంకన్న కొందరికి మాత్రమే అవకాశం ఇస్తాడు. అలాంటిదే ఇప్పుడు తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ పదవిపై చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అందులో ముందు వరుసలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, ఏడీ5 విద్యా సంస్థల అధినేత ప్రణీత్ ముందు వరుసలో ఉన్నాడు. ప్రణీత్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు లోకేష్ తనకు ఏ పని అప్పజెప్పినా ఆ పని సక్రమంగా చేసి ప్రజలకు సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటున్న పారిశ్రామికవేత్త ప్రణీత్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో పనిచేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఆ దేవదేవుడు కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తుంటారు. ప్రస్తుతం తిరుపతిలో నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ అయిపోయాయి. అయితే ప్రస్తుతం ఇంకా తిరుపతి ఇన్ఛార్జి పదవి మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పదవి కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. ఆ పోటీలో ముందు వరుసలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రణీత్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా తిరుపతిలో పనిచేయాలంటే చాలా మందికి అదృష్టం ఉండదు. అయితే ఇప్పటికే తిరుపతి ఇన్ఛార్జి పదవి కోసం చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తారు. అందులో ముందు వరుసలో మీ పేరు మాకు వినిపించినట్టు కూడా తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం అంటే రాజకీయంగా ఎలా ఇదంటారు? మొదటిగా చెప్పాలంటే అండి, తిరుపతికి మరియు టీడీపీ పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించిన చోటు ఇది. చాలా ప్రత్యేకం కూడా. ఎన్టీఆర్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ తిరుపతి అనేది చాలా మంచి అనుభూతి కలిగించే ఇది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కూడా తిరుపతి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి యూనివర్సిటీస్ తీసుకురావడం కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ ఎంతో ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులతో, దేవుడి పాదాల చెంత ఏదన్నా పదవిచ్చి మరియు పార్టీకి ఏదైనా సేవ చేయాలి అని ముందు వరుసలో పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఆనందిస్తాం, స్వీకరిస్తాము, ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది చాలా గొప్ప విషయం అని మేము అనుకుంటాం. ముఖ్యంగా ఇప్పటికే యువత అంతా కూడా అంటే నారా లోకేష్ వెనకాల నడిచే పరిస్థితులు కనిపిస్తుంది. ఇంకా రాబోయే తరాలకు కూడా అంటే 30 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉండాలంటే కూడా యువతను తీసుకురావాలి అనేసి ముఖ్య ఉద్దేశంతోనే ఆ మీ పేరు కూడా దాంట్లో వినిపిస్తుంది. అంటే ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అంటారా లేకపోతే లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా అంటే ఇద్దరు అండి. ఎందుకంటే చంద్రబాబు గారి గైడెన్స్ లో లోకేష్ అన్న ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీని పునర్నిర్మిస్తున్నారు. యువకులతో ఆ రోజు ఏ రోజైతే 1982లో ఎప్పుడైతే మన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి పిలుపునిచ్చారో ఆ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత ఏ రోజైతే వచ్చి మొత్తం ఆ రోజు ఎలా బలపరిచారో ఇప్పుడు మళ్ళీ లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో లోకేష్ అన్న మళ్ళీ పార్టీని యువతతో పునర్నిర్మిద్దాం అనుకుంటున్నారు. ఇంకా బలంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. ఇప్పుడు యువత ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తే మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలరని బాగా నమ్మే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. దీంట్లో మన లోకేష్ అన్న కూడా పయనిస్తున్నారు. అలాగే విజన్ 2047 డాక్యుమెంట్ కూడా తీసుకుంటే అందులో యువతకి ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తున్న డాక్యుమెంట్ అది. సో అది స్టేట్ డెవలప్మెంట్ కూడా. సో ఖచ్చితంగా యువతని లోకేష్ అన్న ప్రోత్సహిస్తున్నారు. లోకేష్ అన్న మన స్టేట్ డెవలప్మెంట్ కి ఖచ్చితంగా యువత చాలా ప్రాముఖ్యత స్థానం ఉందండి. ఇది మొత్తం మీద ప్రణీత్ గారు చెప్తున్నది అయితే అంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా సిద్ధమయ్యే వస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికే ప్రణీత్ ఫౌండేషన్ సంస్థతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా నారా లోకేష్ ఏదైతే ఆదేశాల మేరకు అతను ఏ పని చెప్పినా దాన్ని చేసుకొని పార్టీని ముందుకు నడిపించుకునేదానికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పేసి ప్రణీత్ గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. ఇవి బులెటిన్.